వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. ముందుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆలయ అధికారులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో కలిసి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్లో TUFIDC కింద 19,62,00,000, అమృత్ 2.0 పథకం కింద 43 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. కేంద్ర రాష్ట్ర నిధులతో పల్లెలు పట్టణాలు అభివృద్ధి చేసుకోవచ్చన్నారు మంత్రి సీతక్క. స్థానిక ఎమ్మెల్యే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని సూచించారు. ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నిధులతో 100 రోజుల పనితో గ్రామాలు అభివృద్ధి జరిగేదన్నారు. 100 రోజుల పనికి 100% కేంద్రమే నిధులు ఇవ్వాలని సీతక్క డిమాండ్ చేశారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రోడ్లు బడులకు నిధులు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కేంద్రం కూడా సంపూర్ణంగా సహకరించి మరి పట్టణాల అభివృద్ధికి సంపూర్ణ సహకరించి గ్రామాలలో కూడా ఉపాధి హామీ కూడా తగ్గించకుండా ఖచ్చితంగా గతంలో ఎట్లయితే 100 రోజుల పనికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చేదో ఆ పనుల ద్వారా అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగేది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 100 days వర్క్స్కు సంపూర్ణంగా పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తే అత్యధికంగా నిధులు వస్తాయి. కాబట్టి దాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజా సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి సీతక్క అన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం సావెల్ గ్రామం నుంచి తడపాకల్ వరకు 2,15,00,000 నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా నుంచి అత్యధికంగా కాంగ్రెస్ మద్దతుదారుని గెలిపించారన్న మంత్రి సీతక్క రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమం అభివృద్ధి రెండింటిని రెండు కళ్ళలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యంలో కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో అందరూ పార్టిసిపేట్ అయ్యి మరి అభివృద్ధిని ప్రజలకు అంకితం చేయాల్సిన అవసరం ఉంది. సర్పంచ్ ఎన్నికలలో అత్యధికంగా రాష్ట్రంలో అత్యధికంగా గెలిచిన సీట్లలో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లానే రావడం జరిగింది. రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలలో కూడా అన్ని సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అక్రమ టెండర్లకు నిరసనగా బీఆర్ఎస్ కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. సింగరేణి టెండర్లలో సైట్ విజిట్ విధానాన్ని రద్దు చేసి అక్రమ టెండర్లపై సిబిఐ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. మరలా కొత్త టెండర్లు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులకు టెండర్లు కట్టబెడుతూ సింగరేణి సంస్థకు మనుగడ లేకుండా చేస్తున్నారని రేవంత్ సర్కార్ పై మండిపడ్డారు. ప్రశ్నించినందుకు తప్పుడు కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. బొగ్గు గనుల వేలాన్ని మీ వాటాలు కుదరక డీల్ క్యాన్సిల్ చేసుకొని కొన్ని పేపర్లలో కొన్ని మీడియాలలో వచ్చిన దరిమిలా అది మీడియాల మధ్యలో వచ్చినటువంటి సృష్టి అని భావించేలాగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం, దాన్ని ఏదో విధంగా మభ్యపెట్టే ప్రయత్నం చేయడం, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం తెలియదనుకోవడం తప్పు. ఆయన అవివేకమైన చర్య. దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షుడు రాజన్ కృష్ణ సాగర్, ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య విమర్శించారు. రైతు వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ దేశవ్యాప్తంగా పోరాటం ఉధృతం చేయాలని అఖిల భారత కిసాన్ సభ నిర్ణయించిందన్నారు. నాగపూర్లో జనవరి 3-4 తేదీల్లో జరిగిన జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని, 22 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారని వెల్లడించారు. భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని రైతాంగాన్ని పీల్చి పిప్పి చేయటానికి 3 నల్ల చట్టాలు తీసుకొచ్చారు. ఆ నల్ల చట్టాలు మొత్తం రైతుల్ని సర్వనాశనం చేసేటువంటి చట్టాలు. ఆ చట్టాలు ఉపసంహరించుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా
1 సంవత్సరం నెల రోజుల పాటు సుదీర్ఘకాలం పోరాటం నిర్వహించి అవి ఉపసంహరించుకునేంత వరకు కూడా గుంటూరు జిల్లా తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. కూటమి ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో హత్యలు, దాడులు పెరిగిపోయాయన్న జగన్ వైసీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కోరుతూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో 2వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. కాలనీ వాసులు, పలు సంఘాలు దీక్షకు మద్దతు తెలిపాయి. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కంటోన్మెంట్ ఎన్నికలు నిర్వహించకుండా బోర్డు నామినేటెడ్ మెంబర్తో పాలన కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే శ్రీ గణేష్ మండిపడ్డారు. అంటే 5 అంతస్తుల భవనం కూడా మనము కట్టుకోగలుగుతాము. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఆర్మూర్లో నిర్వహించిన ఎరైవ్ అలైవ్ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని మంత్రి సూచించారు. మనిషి ప్రాణంతో ఉంటేనే ఏదైనా సాధించగలడని, అతివేగం ప్రాణాపాయానికి దారితీస్తుందన్నారు. ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ఉంటే ప్రాణాల్ని కాపాడుకోగలమన్నారు సీతక్క. వేగం ప్రమాదకరం, ప్రాణాపాయాన్ని ఇస్తుంది. వేగం వద్దు. అదే విధంగా నువ్వు స్లోగా పోతున్నా కూడా ఒక్కొక్కసారి ఎవరో వచ్చి మనల్ని ఢీ కొడతా ఉంటారు. అకారణంగా అసలు అటు రోడ్ ఉండదు, లేకుంటే వేరే ఏం అవకాశం ఉండదని మనం మంచిగా ఫ్రీగా పోతుంటాం. అవతలోడు వచ్చి మనల్ని మరి యాక్సిడెంట్ చేసి చంపేస్తూ ఉంటారు. అలాంటి ప్రాణాపాయ పరిస్థితులలో కూడా మనిషి ప్రాణాన్ని కాపాడేది హెల్మెట్. కాబట్టి చాలా మందిని అయ్యో హెల్మెట్ పెట్టుకుంటే బతికటోడు, హెల్మెట్ పెట్టుకుంటే బతికటోడు అని అనేక మంది దగ్గర మేము విన్నాం, చూసినాం. కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆదేశించి మరి ఎరైవ్ అలైవ్ అనేటువంటి ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసి ఈరోజు పెద్ద ఎత్తున హెల్మెట్స్ కూడా పంచి అవేర్నెస్ను క్రియేట్ చేస్తూ ఉన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రైవేటు స్కూల్ విద్యార్థులు ఓ అవగాహన కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. ఎరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు పెట్టుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద పట్టణ ఎస్ఐ సుప్రియ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. హెల్మెట్ ధరించిన వారికి పువ్వులు అందజేసి అభినందించారు. హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ ధరించని వాహనదారులకు విద్యార్థులే పువ్వులిచ్చి భద్రత కోసం తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని ఎస్ఐ సుప్రియ తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 10 టీవీ క్యాలెండర్స్ ను మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆవిష్కరించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వార్తగా 10 టీవీ పనిచేస్తుందని కొనియాడారు. నాణ్యమైన వార్తల్ని ప్రసారం చేసి ప్రజల్లో ఆదరణ పొందుతోందని తెలిపారు. 10 టీవీ యాజమాన్యం, సిబ్బందితో పాటు వీక్షకులకు శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి 10 టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వార్తగా 10 టీవీ పనిచేస్తోందని ఆయన కొనియాడారు. నాణ్యమైన వార్తలను ప్రసారం చేసి ప్రజల్లో ఆదరణ పొందుతోందని తెలిపారు. 10 టీవీ యాజమాన్యం, సిబ్బందితో పాటు వీక్షకులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఆదర్శ్ రెడ్డి. ములుగు జిల్లా కేంద్రంలో 10 టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ని మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. 10 టీవీ ప్రేక్షకులు, యాజమాన్యానికి, ములుగు జిల్లా ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి ప్రజా సమస్యల్ని వెలుగులోకి తెస్తున్న 10 టీవీ యాజమాన్యాన్ని ఆమె అభినందించారు. టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు ఆర్థిక సంవత్సర శుభాకాంక్షలు. 10 టీవీ ప్రజల లోపల ప్రతి క్షణం అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు
ముందుకు తీసుకెళ్ళి ఎక్కడైతే ప్రతి క్షణము కూడా ప్రజల వెంట ఉంటూ యాజమాన్యానికి నూతన సంవత్సర ఆర్థిక ప్రేక్షకులకందరికీ కూడా ఆర్థిక సంవత్సర శుభాకాంక్షలు. ఎప్పటికీ కూడా 10 టీవీ మీరందరూ కూడా ఇంకా ముందుకు రాబోయే రోజుల్లో ప్రజల సమస్యలు ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ అందరికీ కూడా నూతన సంవత్సర ఆర్థిక శుభాకాంక్ష. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం గుబ్బలమంగం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్రం కావిడగుల ప్రాంతం నుంచి పందిరి మామిడిగూడెం, కామవరం, ఇనుమూరు అటవీ ప్రాంతంలోకి పులి వెళ్లినట్లు గిరిజనులు చెబుతున్నారు. గుబ్బలమంగం ఆలయం వద్ద నిత్యం వేలాది మంది అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. పెద్దపులి సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు పులి అడుగుజాడల్ని పరిశీలించారు. పెద్దపులి పాదాలుగా నిర్ధారించారు. అటవీ ప్రాంతంలోని గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. నేను స్వయంగా చూశాను. పెద్దపులి నాకు తెలుసు. గాండ్రించింది, ఒక కారుకి ఎదురుపడింది, కారుని కూడా డాష్ ఇవ్వబోయిందని మాకు తెలియపరిచినాడు. వెంటనే మేము పాదముద్రలను వెతుక్కుంటూ వెళ్ళి పాదముద్రలు కూడా గుర్తించాము, ట్రేస్ అవుట్ చేస్తున్నాము. మేము ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తీసుకొచ్చి ముద్రలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇమీడియట్లీగాను. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కూడా మేము తెలియపరిచేది ఏంటంటే, అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. వాళ్ళ యొక్క పశువులను జాగ్రత్తగా కట్టేసుకుని జాగ్రత్తగా కాపలా కాయండి. మీరు కూడా గ్రామస్తులు, ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎవరైతే ఉన్నారో కామవరం, కోరసబొడ్డేరు, అలాగే గుబాలమంగంకి వెళ్ళే ప్రయాణికులు కానీ, ఇంకా ఇనుమూరు, ఇలాంటి గ్రామస్తులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. పోలవరం జిల్లా ఎటపాక మండలంలో జామాయిల్ లోడ్తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. బండిరేవు గ్రామ శివార్లో లారీ ఆపి వంట చేస్తుండగా ఒక్కసారిగా ఇంజన్ నుంచి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో లారీ పూర్తిగా దగ్ధమైంది. లారీ డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. ఒరిస్సా నుంచి తెలంగాణకు లారీ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బలుసులమ్మ తల్లి జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారి గాజులు, పసుపు, కుంకుమ తాడేపల్లిగూడెం నియోజకవర్గ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పంపిణీ చేశారు. మార్చి 12వ తేదీ నుంచి 27 వరకు జరగనున్న జాతర మహోత్సవానికి 50 గ్రాముల బంగారం, 5,55,555 రూపాయల నగదు ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. తాడేపల్లిగూడెం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బలుసులమ్మ అమ్మవారి జాతర నిర్వహించడానికి ప్రజలందరూ సహకరించాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. అమ్మవారి దయతో తాడేపల్లిగూడెం ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. మార్చి నెల 12వ తారీఖున జాతర ఉత్సవాలని ప్రారంభించడానికి పెద్దలు నిశ్చయించడం, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే జాతర జరిగిన తర్వాత తాడేపల్లిగూడెం పట్టణ పరిస్థితి ఎంత మారిందో కూడా మీరు చూశారు. అమ్మవారి ఆశీస్సులతోనే మనం ఈ రోజు ఉన్నాం. అప్పుడు ఆ రోజు చైర్మన్ అయ్యాను, అమ్మవారి మీద ప్రగాఢ విశ్వాసం. అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యేని అయ్యాను. అదేవిధంగా అందరి జీవితాల్లో కూడా వెలుగులు నింపే అమ్మవారు. ప్రతి ఇంట్లో పెళ్లి జరిగితే మనం వెళ్ళి బలుసులమ్మ గుడికి ఆ రోజు సహకరించిన పెద్దలు కానీ, ఈరోజు జాతర సహకరించబోయే పెద్దలు కానీ అందరూ కూడా మరి గ్రామ ఎలువేలుపు ఆశీస్సులు మనందరికీ ఉండాలని. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. 4 నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదని మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగారు. మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. 4 నెలల నుంచి జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలోని వార్డుల్ని శుభ్రం ఉంచే తాము తమ కుటుంబాలను మాత్రం పోషించుకోలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అటు మున్సిపల్ కార్మికుల నిరసనకు స్థానిక బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. కార్మికులకు వెంటనే పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జీతాలు అంటే ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు, ఎవరు మాకు సహకరిస్తలేరు. మాకు జీతాలు లేక కష్టమవుతుంది సార్. మాకు ఎట్లయినా జీతాలు ఇచ్చేవాళ్ళని, మాకు పిఎఫ్ కార్డు కావాలి, మాకు ఇంట్లో చేయాలి, మాకు మేలు అందరూ సహకారం కావాలి సార్.